విశ్వ తల్లిదండ్రుల ఇంటికి ఒక పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు. సార్, ఆ రోజు మీ బాబు విశ్వ పైన యాక్సిడెంట్ జరిగింది కదా సార్ అని అడుగుతుండగా అవును అంటాడు అతను. కానీ అది యాక్సిడెంట్ కాదు సార్, మర్డర్ అటెంప్ట్ అనగానే విశ్వ తల్లిదండ్రులు ఇద్దరు షాక్ అవుతారు. మర్డర్ అటెంప్టా? మా పైన, మా వాడి పైన మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరు అని అడుగుతుంటాడు అతను. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, లేదు సార్, సీసీటీవీ ఫుటేజ్తో ఇంకా ఆధారాలు ఏమీ దొరకలేదు, కానీ ఈ క్రిమినలే మీ అబ్బాయి పైన అటాక్ చేయించింది అంటూ మొబైల్లో ఒక ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటో చూసి విశ్వ తల్లిదండ్రులు ఇద్దరు షాక్ అవుతారు. ఆ ఫోటో ఎవరితో కాదు, జయే విశ్వని చంపాలని చూశాడని తెలుసుకున్న విశ్వ వాళ్ళ నాన్నగారు కోపంతో ఊగిపోతూ విశ్వ ఎక్కడున్నాడో తెలియకుండానే జైని చంపడానికి గన్ తీసుకొని కారులో బయలుదేరుతాడు. మరోవైపు జాను జైల పెళ్ళిని తులసి, సిద్ధు, లక్ష్మీ శ్రీనివాసులు అందరూ కలిసి గుళ్ళో చేస్తూ ఉంటారు. పెళ్ళి పూర్తవుతుంది. హోమగుండం చుట్టూ 7 అడుగులు వేస్తూ ఉంటారు జై, జాను దంపతులు. అప్పుడే విశ్వ వాళ్ళ నాన్నగారు కోపంగా రివాల్వర్ పట్టుకొని ఆ గుళ్ళోకి ఎంటర్ అవుతాడు. అక్కడ జనాలు ఉండడంతో జనాల వెనుకే నిలబడి ప్రదర్శనలు చేస్తున్న, హోమగుండం చుట్టూ 7 అడుగులు వేస్తున్న జైకి తన రివాల్వర్ని గురి పెడతాడు విశ్వ వాళ్ళ నాన్నగారు. ఆ బుల్లెట్ ఫైర్ అవుతుందా? ఆ బుల్లెట్ ఎవరికి తగులుతుంది? పెళ్లి బట్టలపైనే జైకి ఏదైనా జరుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.